ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివేనిత్రి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. మనకి జనవరి నెలలో 14వ తేదీన భోగి పండుగ అయితే రాబోతోంది. భోగి అంటే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి మనం సాయంత్రం వేళన అందరినీ పిలిచి మనము పిల్లలు పెద్దలు చాలా సంబరంగా చేసుకునేది ఈ భోగి పండుగ. అయితే ఈ భోగి పండుగ రోజున భోగి పళ్ళు ఎలా పోయాలి, ఏమి పోయాలి, ఆచారం ఉంటేనే పోయాలా, ప్రతి సంవత్సరము పోయాలా, ఎన్ని సంవత్సరాలు పోసి ఆపాలి, భోగి పళ్ళు పోసిన తర్వాత భోగి పళ్ళని ఏం చేయాలి అనేది ఒక వీడియోని డీటెయిల్గా అయితే చేశానండి. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను. మరి ఈ వాటి వీడియోలో నేను ఎందుకు వచ్చాను అంటే భోగి పళ్ళు అనేది పోస్తాం. అయితే భోగి పళ్ళు పోసినప్పుడు అందరూ కూడా వస్తాం. ఆ బ్యాక్ డ్రాప్ లో అందరం కూడా ఫొటోస్ తీసుకుంటాం. అలాంటి బ్యాక్ డ్రాప్ అనేది చాలా అందంగా ఉంటే కూడా ఫొటోస్ కి అలాగే మనకు కూడా మంచి కళ అయితే అలాగే ఫొటోస్ కి లుక్ అనేది వస్తుంది కదా, దానికోసమే బ్యాక్ డ్రాప్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. మీరు చూసుకున్నట్లయితే నేను చూపించిన బ్యాక్ డ్రాప్ లో ఒక కోలం అనేది వేసి పెట్టాను కదండి. ఆ కోలం అనేది ఎలా చేయాలి అంటే ఏమైనా కార్డ్బోర్డ్ తీసుకోవచ్చు. యాక్చువల్గా మీకు చూపించిన దీంట్లో అంతా కూడా నేను థర్మోకోల్ అనేది మనకి ఒక 2 డయామీటర్ అనేది మందం ఉంటుంది కదండి, అది తీసుకొని నేను అన్నిటికీ కూడా చేశాను. ఇక్కడ మీకు చూపిస్తున్నది కార్డ్బోర్డ్స్. ఎందుకంటే థర్మోకోల్ అనేది అందరికీ కూడా షీట్స్ అనేవి అవైలబిలిటీలో ఉండవు, కానీ ఈ కార్డ్బోర్డ్స్ అయితే అందరికి అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి నేను కార్డ్బోర్డ్స్ పైన చూపిస్తున్నాను. మీకు అవైలబిలిటీలో అవే ఉంటే సేమ్ ఇదే ప్రాసెస్ అండి, కాకపోతే అలాగే చేయాలి. ఎందుకు నేను పెన్తో ముందుగా రాస్తున్నాను అంటే ఇన్ కేస్ మనం డైరెక్ట్గా ఇలా వైట్ పెయింట్ తో స్టార్ట్ చేసామనుకోండి మనకి పోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయలేం కదా తప్పుపోతే. కాబట్టి ముందుగానే మనం పెన్తో అనేది ఏ ముగ్గు కావాలంటే ఆ ముగ్గు, ఇలా మెలికల ముగ్గులు అయితే చాలా బాగుంటాయండి, ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది. కాబట్టి ఇలా ముగ్గులు అనేవి వేసుకొని పాయింట్ బ్రష్ అనేవి దొరుకుతాయి మనకి పెయింట్ షాప్స్ లలో కానీ లేకపోతే ఏదైనా బుక్ షాప్ లో కానీ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. వాటితో మీరు ఇలా ముగ్గు అనేది వేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్ని. అలాగే ముఖ్యంగా మనకి మధ్యలో పెట్టవలసినది భోగి కుండలండి, మనకి మంచి లుక్ అయితే వస్తాయి. ఇది కూడా నేను థర్మో షీట్ తోనే చేశాను. థర్మోకోల్ షీట్స్ అనేవి దొరకకపోయిన వాళ్ళు లేకపోతే మీకు దగ్గర లేని వాళ్ళు ఇలా కార్డ్బోర్డ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్బోర్డ్స్ అనేవి డైపర్ బ్యాగ్లలో మనకి డైపర్స్ మధ్యలలో వస్తాయి, శారీస్ కొంటే శారీస్లలో ఉంటాయి. బట్ పిల్లల బట్టలు మనం ఆర్డర్ పెట్టుకుంటే లేకుంటే కొంటే వాటిల్లో కూడా ఎక్కడైనా అవి అవైలబిలిటీలో ఉంటాయండి. కాబట్టి ఇలా షీట్స్ అనేవి తీసుకొని మనకి ఇలా కుండ షేప్ వచ్చేటట్టు మీకు ఎంత కుండ అనేది పెద్ద సైజు కావాలంటే పెద్ద ప్లేటు, చిన్న అంటే చిన్న ప్లేటు అలా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా డిజైన్ అనేది చేసుకోవాలి. అన్నింటి కూడా పెయింట్ చేసుకోవాలండి. ఏమి పెద్ద ఖర్చు అవ్వదండి. కేవలం ఒక 50 to 100 రూపీస్ మీరు పెట్టి ఒక రోజు ఒక ½ an hour ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి కొంచెం చేసుకున్నా పర్వాలేదు. లేదు ముందు రోజు ఒక రోజు మీరు దీన్ని కేటాయించినా కూడా తొందరగా కూడా అయిపోతుంది. దీన్ని మళ్ళీ బయట వాళ్ళు రావాలి చేయించుకోవాలి అన్న అవసరం లేదండి. ఇంట్లోనే మనమే అన్ని చేసుకోవచ్చు, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలతో చేయిస్తున్నారు అంటే వాళ్ళతో మనం కలరింగ్ వేయించడం అలాంటివి చేస్తే కూడా వాళ్ళకి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది, మనకి కూడా బ్యాక్ డ్రాప్ లాగా ఉంటుంది. ఇది ఒక మెథడ్ లాగా చూపిస్తున్నాను కాబట్టి మీకు కొన్ని డ్రాయింగ్స్ అనేవి వేసానండి. నేను కార్డ్బోర్డ్ లో అంటే ఇప్పుడు నేను చూపించిన బ్యాక్ డ్రాప్ లో చూపించింది ఫుల్ అక్రిలిక్ పెయింట్ అనేది తీసుకొని దాంతో అయితే వేసాను. దానిపైన మనకి భోగి అంటే పాలు పొంగుతున్నట్లుగా రావాలి కాబట్టి మామూలు వైట్ షీట్ అనేది తీసుకొని ఆ వైట్ షీట్ ని ఇలా గమ్ సహాయంతో మనము అతికించుకోవాలి. పెద్ద ఖర్చు ఉండదని దీనికి ఈజీగా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనకి చెరుగడ్డలు అయితే కావాలండి. మీరు చూసుకున్నట్లే చెరుగడ్డలు కూడా నేను కార్డ్బోర్డ్ కాకుండా థర్మోకోల్ షీట్స్ అనేవి యూజ్ చేశాను. థర్మోకోల్ షీట్స్ అనేవి చాలా వరకు కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే మనకి షేప్ అనేది దాన్ని చెప్పినట్లు రాదు కదా, మనకి సిజర్ సహాయంతో చేసుకోలేము. ఒక నైఫ్ అనేది వస్తుంది, దాంతో చేశాను. అది చేసేటప్పుడు చాలా కష్టమైంది నాకు, కానీ ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంటుంది కానీ ఫినిషింగ్ అంతా కూడా. బట్ ఇలా కార్డ్బోర్డ్స్ తో చేయడం చాలా ఈజీ అండి. జస్ట్ మనకి కలర్ కూడా షేప్ అలాగే ఉంటుంది కాబట్టి ఒక మార్కర్ తో అలా మనం చెరుగడ్డలకి లైన్స్ వచ్చినట్లుగా ఇచ్చుకుంటే చాలు, పెద్ద కష్టమేమీ ఉండదు. కానీ థర్మోకోల్ షీట్స్ అనేవి కొంచెం పనితో కూడుకున్న పని, అందుకే నేను మీకు బ్యాక్ డ్రాప్ అలాగే చూపిస్తున్నా కూడా ఇవి మీకు డిజైన్స్ అనేవి ఇలాగే చేయొచ్చు ఈజీగా కూడా అని చూపిస్తున్నాను. ఇంకా నేను లాస్ట్ ఇయర్ మేము మా పిల్లలకి 3 years నుంచి వేసామంటే ఆ 3 years వీడియోస్ కూడా బ్యాక్ డ్రాప్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను ఒక
లింక్స్ అనేవి మీకు వీడియోస్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు అవి కూడా కావాలంటే ఆ ఐడియా కూడా మీకు ఐడియానే ఉంటుంది. అలాగే ఫ్లేమ్స్ అండి, అంటే భోగి మంటలు మనకు కావాలి కదా, దానికోసము భోగి మంటలు కూడా నేను థర్మోకోల్ తో చేశాను. కానీ ఇక్కడ నేను మీకు పేపర్స్ తోను అలాగే కార్డ్బోర్డ్స్ తోను దాంతో పాటుగా A4 షీట్స్ కలర్ పేపర్స్ వస్తాయి కదండి, A4 షీట్స్, వాటిలతో చూపిస్తున్నాను. చాలా ఈజీగా మనకి ఫ్లేమ్స్ అనేవి ఒకసారి రెడ్ గా, ఎల్లోగా, వైట్ గా అలా కనిపిస్తాయి కదా, దానికోసం షేడ్స్ అనేవి ఇచ్చాను. అంటే రెడ్, ఎల్లో, వైట్ అనేది ఇచ్చి కింద కట్టెలు అనేవి బ్రౌన్ ఉంటాయి కాబట్టి దానికి ఎటువంటివి ఏమీ చేయకుండా జస్ట్ అలాగే వదిలేసాను అనమాట. మీరు కావాలంటే బ్రౌన్ కలర్ అనేది పెయింట్ చేసుకోవచ్చు. అన్నిటికీ ఇలా పెయింట్ చేసి మళ్ళీ మనకి వేస్ట్ అయిపోతుంది కదా, నేను ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగానే చూపిస్తున్నాను. అలాగే కైట్స్ అండి, కైట్స్ ఎలా తయారు చేసుకోవాలి అంటే 2 రూపీస్ పేపర్స్ వస్తాయి కదండి, కలర్ పేపర్స్ A4 షీట్, అందులో 7x7 సెంటీమీటర్స్ అనేవి కట్ చేసేయాలండి. మన డయామీటర్ అనేది అలా కాకుండా స్క్వేర్ షేప్ లో ఉండాలి, అంటే రాంబస్ లాగా ఉండాలి. కైట్ చూసుకున్నట్లయితే రాంబస్ లాగా ఉంటుంది కదా. మీరు ఇలా చేయలేము అన్న వాళ్ళు కావాలంటే మనకి కైట్స్ అనేవి బయట షాప్స్ లో అవైలబుల్ ఉంటాయి కదండి, కలర్స్ ఏవైనా ఒక థీమ్ లాగా అయినా కూడా, అంటే ఒక చోటా భీమ్ థీమ్ అలాంటివైనా థీమ్స్ లాగా మీరు ఒకటి అనుకొని దాని ప్రకారం అయినా కూడా చేసుకోవచ్చండి. అలాగే మనకి తోకలాగా రావాలి అంటే 7x7 సెంటీమీటర్స్ లో అండి. అప్పుడు మనం 7x7 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో సెంటీమీటర్స్ లో ఆ తోకని ఎలా మనం వెనకాల కట్ చేసుకోవాలి. అలాగే 4 సెంటీమీటర్ డయామీటర్ లో ఒక రౌండ్ అనేది కట్ చేసుకున్నాను. ఈ 4 అనేది కాదండి, మీరు కావాలనుకుంటే ఒక షేప్ లాగా, అంటే ఒక గ్లాస్ కానీ కప్ కానీ పెట్టి ఆ రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవచ్చు. అలాగే మనం తోకలాగా కూడా ఏదైనా స్క్వేర్ లాగా కట్ చేసుకోవచ్చు. బట్ కొంచెం మెజర్మెంట్స్ తో చేసినట్లయితే మనకి చూడడానికి లుక్ పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది. ఆపోజిట్ కలర్స్ తీసుకోండి, ఆపోజిట్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఆరెంజ్, పింక్, అలాగే ఎల్లో, బ్లూ అలాంటివి తీసుకుంటే బాగుంటుంది. అలాగే మనకి కళ్ళు పెట్టడానికి, కళ్ళలాగా షేప్ రావడానికి ఫాయిల్ పేపర్ అనేది తీసుకున్నాను. మీరు కావాలంటే సిల్వర్వి, అలాగే గోల్డ్ కలర్వి, మనకి బ్లాక్ కలర్వి, అలా మనకి గ్లిటర్ పేపర్స్ అనేవి ఉంటాయండి. మీకు షాప్స్లలో, బుక్ షాప్లలో వెళ్తే స్టేషనరీ షాప్కి అక్కడ అన్ని అయితే రకాలైతే ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు తీసుకోవచ్చు. అలాగే షేప్ రావడానికి కూడా, మనకి కైట్ షేప్ రావడానికి కూడా, అంటే మనకి అక్కడ పుల్ల పెట్టినట్లు అలా ఉంటుంది కదండి, ఆ షేప్ కోసం నేను ఇక్కడ మార్కర్ తో ఒక షేప్ అనేది ఇచ్చుకుంటున్నాను. దాంతో పాటుగా మనకి కళ్ళలాగా ఇది పెడుతున్నాను. మీరు కావాలంటే మళ్ళీ దీనిపైన వేరే కలర్ అనేది కూడా పెట్టుకోవచ్చు. కళ్ళల్లో కళ్ళు, చిన్న కళ్ళు, లేదు అంటే ఇలాగే వదిలేయచ్చండి. మనం ఎక్కువ శ్రమ పెడితే ఎక్కువ బ్యాక్ డ్రాప్ అనేది డిజైన్ అవుతుంది, తక్కువ పెడితే సింపుల్ గా అనేది ఉంటుంది. అది మీ ఒక ఓపికను బట్టి అనుకోవాలి కదా, సో ఆ ఓపికను బట్టి చేసుకోవాలండి. అలాగే భోగి పళ్ళు అనేది మనకి 3 టైమ్స్ అయినా 5 టైమ్స్ అయినా పోసి ఆపేయాలండి. అంటే ఇప్పుడు 11 ఏళ్ళ వరకు పోయొచ్చు కదని 11 సార్లు పోయకూడదు. అంటే పోయొచ్చు కానీ బేస్ సంఖ్యలో మాత్రమే ఆపాలి, 3, 5. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరము పోయడానికి వీలవ్వదు. మన పిల్లలు 5 ఏళ్ళు ఉన్నాయనుకోండి, దానిలో ఏదో సంవత్సరం మిస్ అయి ఉంటుంది. ఎందుకంటే పీరియడ్స్ అయినప్పుడు పోయకూడదు, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు పోయకూడదు. సో అలా ఏవైనా పిల్లలు ఆరోగ్యంగా లేనప్పుడు కూడా పోయకూడదండి. కాబట్టి అలా ఏదైనా మిస్ అయినప్పుడు అవుతుంది. సో ఓవరాల్ గా ఇలా అన్ని రెడీ చేసుకున్నాక బ్యాక్ డ్రాప్ అనేది ఒక పెద్ద క్లాత్ అనేది కుట్టించుకొనైనా వేసుకోవచ్చు, లేకుంటే శారీ అయినా పెట్టి వేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే మనకి బెడ్షీట్స్ అనేవి ఉంటాయి కదండి, వూలన్ వి ప్లెయిన్ కలర్, సో ఆ ప్లెయిన్ అయినా మనం పెట్టి అన్ని కూడా పిన్స్ తో, పుష్ పిన్స్ తో కానీ ప్లాస్టర్ తో కానీ అలాంటి వాటితో చేయవచ్చు. ఇక్కడ మొదలు చూపిస్తున్న ఆవులు మేము కట్ చేసామండి. అంటే షేప్ అనేది దానిపైన థర్మోకోల్ పైన పెట్టి ఆ తర్వాత కట్ చేసాము. ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని, ఇది వీడియో తీయలేకపోయాను. మీరు కావాలంటే ఇక్కడ మధ్యలో చూపిస్తున్నాం కదా ఆవు, దానిని మీరు కంప్యూటర్లో దీన్ని కలర్ జిరాక్స్ అని తీసుకొని దానైనా చేసుకోవచ్చండి. ఈ 2 కూడా నేను లాస్ట్ ఇయర్ చేసినవి. ఇవి కావాలంటే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కావాలంటే మీరు అలాగ కూడా చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి వాళ్ళందరికీ కూడా చూపించి ఇలా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అని చేసుకొని అందరూ కూడా హ్యాపీగా మీ పిల్లలకి భోగి పళ్ళు పోసుకోండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.